హాయ్ అండి. ఈరోజు బెండకాయ చట్నీ చేస్తున్నాను. ఈ బెండకాయలు నిన్న ఊరెళ్తే అమ్మిచ్చింది. కొన్ని ఫ్రై చేశానండి. 4, 5 కాయల వరకు ముదిరినియి. అందుకని వాటితో చట్నీ చేశాను. ఈ చట్నీ చాలా టేస్టీగా వచ్చింది. దీనికోసం ముందుగా 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని అందులోకి 2 టమాటాలు కట్ చేసి వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు, పచ్చిమిర్చి, 4 ఎండుమిర్చి, అలాగే 1 స్పూన్ ధనియాలు కూడా వేసి మూత పెట్టి బెండకాయ ముక్కలు బాగా మగ్గే వరకు మగ్గించుకోవాలి. లో ఫ్లేమ్ మీద మగ్గించుకోండి. తర్వాత కొద్దిగా చింతపండు వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆపేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి 10 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, 2 రెమ్మల కరివేపాకు, అలాగే వేయించి పెట్టుకున్న చింతపండు, అలాగే టమాటా ముక్కలు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా బరగ్గా గ్రైండ్ చేసుకోండి. తర్వాత మిగిలిన బెండకాయ ముక్కలు కూడా వేసి పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ చట్నీ రెడీ అయిపోయినట్లే.